లక్ష్మి, ఇప్పుడు నీకెలా ఉంది తల్లి? నాకు బాగానే ఉందమ్మా. ఎందుకు అలా అడుగుతున్నావమ్మా? ఏమీ లేదమ్మా, ఊరికే ఎలా ఉందా అని అడుగుతున్నాను. అమ్మా లక్ష్మి, ఒక మాట అడుగుతాను, నిజం చెబుతావుగా? అబద్ధం చెప్పవు కదా? అబద్ధమా? అబద్ధం అంటే ఏంటి నాన్న? సరే, నీకెవరైనా అబ్బాయితో పరిచయం ఉందమ్మా? ఓ, ఉంది నాన్న. ఎవరమ్మా? ఊతన్నయ్య, విశ్వనాథన్నయ్య, వెంకటేశ్వరయ్య, నరసింహయ్య. వీళ్ళ తప్ప నాకెవ్వరు తెలియదు నాన్నగారు. బంగారు. ఏమండి, ఏమిటండి మీరు మాట్లాడేది చిన్నపిల్లతోటి? అదేం లేదు తల్లి, వాళ్ళు పిచ్చివాళ్ళు, అందుకని అలా చేస్తున్నారు. నువ్వేం పట్టించుకోకమ్మా. నాకు చింతకాయలు, ద్రాక్ష పళ్ళు, మామిడి పళ్ళు కావాలి. తెచ్చి పెడతారా? తెస్తాలే అమ్మా, తెస్తాలే. తీసుకురండి. తెస్తాలే సుమ్మ. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెరిచే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. గుండెలే పండగా మారిపోయేటి స్వార్థం, తల్లిని తాగిని డబ్బుతో తూచుబేరం. రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం, కంటికి మంటికి ఏకధారైన శోకం. తలపై జిగీత ఇలపై వెలసిందా, రాజులే బంటుగా మారు ఈ క్రీడలో. జీవులే పావులైపోవు ఈ కేడిలో. ఏమిట్రా అసలు ఏం జరుగుతుందిరా? తమ్ముడు, అన్నయ్య, రామయ్య గారింటో కలకం ఏర్పడింది, రామయ్య గారింటో కలకం ఏర్పడిందని ఏ బజారుకి వెళ్ళినా, ఏ పొలం గట్టు మీదకి వెళ్ళినా ఒకటే గుసగుసలు. వాళ్ళ మాటలతో కాకులు పొడిచినట్టుందిరా, కాకులు పొడిచినట్టుందిరా అసలు. అన్నయ్య దీని అంతటికి ఒకటే ఏమిట్రా అది? లక్ష్మిని హతమార్చటం. లక్ష్మిని హతమార్చటం. అవునన్నా, లక్ష్మిని హతమార్చటం, లక్ష్మిని హతమార్చటం సామాన్యమైన పని అంటరా? అన్నయ్య తోడబుట్టిన చెల్లిని చంపాలంటే ఈ జనం ఊరుకుంటారంటరా? అన్నయ్య జనం కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదే జనం పలానా వాడి చెల్లి కడుపుతో తిరుగుతుంది అనుకుంటున్నారు. ఈ జనం కోసం మనం ఆలోచించేది. ఈ జనంలో తిరగాలంటే దాన్ని చంపడం ఒక్కటే మనకు మార్గం. అవునన్నయ్య, అమ్మా నాన్న అంటావా వెనకట మనుషులు, ఏదో ఒకటి నువ్వే చేయాలన్నయ్య. అన్నయ్య పెద్దవాడివి, పైపెచ్చు తెలియగలవాడివి, దాని గురించి ఆలోచిస్తున్నావు ఏంటి? అది కాదురా, ఎవరికంట పడకూడదు, ఎవరికి అనుమానం రాకూడదు. అన్నయ్య సరే ఒకటి,
ఆ పక్క ఊర్లో ఏదో జాతర జరుగుతుందంట. అక్కడెవడో మాంత్రికుడు వస్తున్నాడని తెలిసింది. లక్ష్మిని వాడికి చూపిస్తే శభాస్రా, సరైన సమయానికి మంచి ఆలోచన చెప్పావు. ఏయ్, ఎంత డబ్బైనిచ్చి ఆ మాంత్రికుడిని మనం వచ్చపరుచుకోవాలి. ఆ తర్వాత లక్ష్మిని ఎలా మట్టు పెట్టాలో నేను చూపిస్తా. ఏయ్, తమ్ముళ్ళు, చెప్పనయ్యా. ఇంట్లో వాళ్ళకి అనుమానం కలగకూడదు. ముఖ్యంగా నరసింహగాడికి ఏమాత్రం అనుమానం రాకుండా చేయాలి. చెల్లికి బాగలేదు, అందుకనే వైదికుని పిలిచామని నరసింహగాడిని నమ్మించాలి. అమ్మా నాన్నలు కూడా ఆటోమేటిక్గా నమ్మేస్తారా? అలాగా ఏయ్, చెప్పనయ్యా. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదండ్రా, పదండి, ఆ మంత్రిని మాట్లాడదాం. వీళ్ళు ఏమాత్రం వెనకడుగు వేసిన లక్ష్మిని మాత్రం చంపడం ఖాయం చేయాల్సిందే. లేకుంటే ఈ సమాజం మాటల్లో వాళ్ళ మాటలతో గుండెల్లో గురిపాలు తీస్తున్నారు. ఇక అలా జరగటానికి వీల్లేదు. లక్ష్మి అంతం కావాల్సిందే. అప్పుడు దాకా నా మనసుకు శాంతి లేదు, నాకు విశ్రాంతి లేదు. మాంత్రికుడు దగ్గరికి వెళ్ళామన్నారు. అసలు ఏమి జరిగిందో? ఆ మాంత్రికుడు ఏమన్నా బెదిరిపోయాడా? తను బెదిరినా నేను మాత్రం పట్టిన పంతం నెరవేర్చుకోవాల్సి. విషనాగులు బుసలగొట్ట ఈ వైకుంఠ పాలిలో లక్ష్మి బ్రతుకు ఎలా ముగిస్తుందో నేను చూపిస్తా. పరువు కోసం, ప్రతిష్ట కోసం చెల్లైనా కన్న తండ్రైనా నా పంతం నేను నెగ్గించుకోవాల్సింది. అమ్మా, చెల్లికేదో దుష్టశక్తి ఆవరించిందని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు కదమ్మా. అన్నయ్యలు ఎవరినో మాంత్రికుడిని పిలిపించారంట. ఒకసారి చెల్లిని తీసుకెళ్ళి చూయిద్దామమ్మా. మాంత్రికుడా? అమ్మో వద్దు. అమ్మా, నా మాట వినమ్మా. ఈ సమాజం నోరు మూయించాలంటే ఒక్కసారి చెల్లిని తీసుకెళ్ళి పరీక్ష చేయిద్దామమ్మా. అలాగే పదండి. సుధాభిపూర్ణ సద్విలోకైకసేచ నిర్ముద సదావమాం
నేను యాగంటి రామయ్య గారి చిన్నబ్బాయిని స్వామి. నా పేరు నరసింహ స్వామి. నా చెల్లికి ఏదో దుష్టశక్తి ఆవరించిందని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు స్వామి. ఒక్కసారి మీ దివ్య దృష్టితో నా చెల్లికి ఏమైందో పరీక్షించండి స్వామి. భైరవ ద్వీపపాలిని ఏమిటి ఈ పరీక్ష నాకు? నా శక్తి కన్నా భిన్నమైనదా? ఇంకోసారి ప్రయత్నించాను. హ్రీం భైరవ ద్వీపపాలిని ఇది అలాంటి శక్తి ఏదో ఉండి ఇంకొకసారి ప్రయత్నించవచ్చు. హ్రీం భైరవ ద్వీపపాలిని ఏమైంది స్వామి? ఏమైంది స్వామి? నరసింహ స్వామి మీ చెల్లికి ఆ, మీ తోబుట్టులే చూపుతున్నారు. ఇది దుష్ట శక్తి కాదు నరసింహ, దైవశక్తి. దైవశక్తి. మీ చెల్లిని కాపాడుకో నరసింహ, మీ చెల్లిని కాపాడుకో. నా చెల్లిలోని దైవశక్తి
అన్నయ్య ఏమిట్రా, మనం తలిసింది ఒకటి, దైవం తలిసింది అన్నట్టు ఆ మాంత్రికుడు చనిపోయాడేమిట్రా? వాడికి చేతకాక పారిపోయాడు అన్నయ్య. వాడు మాంత్రికుడు, వాడు బొంద. దీనిలో దైవశక్తి ఏంటన్నయ్య? నువ్వు పిచ్చోళ్ళలాగా దాని మాటలు. లేదురా, లేదు. లక్ష్మిలో ఏదో శక్తి ఉంది. దాని బొంద, దానిలో ఏముందన్నయ్య? వాడు పిచ్చి నా కొడుకు. మరి ఏమిట్రా, ఈ జాతర ముగిస్తే తెల్లవారిపోతుంది. తెల్లవారు సరికల లక్ష్మిని అంతం చేయడం ఖాయమన్నయ్య. తెల్లారేసరికి లక్ష్మి అంతం చేయాలంటే అన్నట్టు అమ్మా నాన్న ఊరు వెళ్తామని వెళ్ళారా, ఉన్నారా? వెళ్ళారన్నయ్య. ఆహా, కాగల కార్యాన్ని గంధర్వలో తీర్స్తానంటూ మంచి సమయం కుదిరిందిరా. ఈ అర్ధరాత్రి లక్ష్మికి ముహూర్తం నిర్ణయించానురా. ఎలాగన్నయ్య? తమ్ముడు, రేపు తెల్లారేసరికి లక్ష్మి అగ్నికి ఆహుదైపోవాలి. నరసింహగారిని అడగనయ్య. వాడు ఈ జాతరలో తిరుగుతూనే ఉంటాడు. ఏయ్, చెప్పన్నయ్య. లక్ష్మి చేత పొలానికి అన్నం రప్పించి ఏర్పాటు చేస్తే తదుపరి కార్యక్రమం నేను చూస్తానురా. లక్ష్మిని సేనకాడే అంతం చెయ్యాలి. ఈ జనం రేపు తెల్లగా తెల్లారిపోయిద్దిరా నిద్రలేసేవారికి. పొలానికి వచ్చినప్పుడు కంది కట్ట ఉడ్డ తగలబడింది అనుకోవాలా కానీ అందులో మడిసున్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదురా. తమ్ముళ్ళు, అస్సలు మనం ఏం చేయాలన్నా గండుడు నరసింహగారున్నాడురా. అన్నయ్య ముందు వాడు అడ్డు తొలగించాలి. వాణ్ణి ఇప్పుడు లేపుకొని పొలానికి తీసుకెళ్ళా. వాడు రాడు, వాడు జాతరలోనే తిరుగుతూ ఉంటాడు. తెల్లారొచ్చింది, వాడి ఇంటికి వచ్చి ఉంటాడు రా. అసలు ముందు వాణ్ణి లేపనరా, వాడి వ్యవహారం ఏమిటో ఇప్పుడే తెలుస్తా. నరసింహగారిని తీసుకురండి రా. అన్నయ్య, అడ్డొస్తే వాణ్ణి కూడా అదే చితి మంటల్లో అంతం చేసేయటమే. అంత దూరం ఎందుకురా? నా సంగతి వాడికి బాగా తెలుసు. రేయ్ తమ్ముళ్ళు, అమ్మా నాన్న ఊరెళ్ళారు. వాడు నరసింహగాడ జాతరలో తిరుగుతున్నాడు అట్టుకుంటా. వచ్చాడన్నయ్య. వచ్చాడా? నరసింహ, ఏంటన్నయ్య పిలిచా అంట? అరే, నువ్వు చిన్నోడు అయినంత గారామకుండా ఈ తిరణాల్లో తిరగటం ఏంది, నువ్వు పనుకోవటం ఏందిరా? అమ్మా నాన్న ఊరు వెళ్తా ఏం చెప్పారు? శాలలో కంది కట్టంత అట్నే మిగిలిపోయింది. ఇప్పుడు ఏంటన్నయ్య, నేను అసలు నాకు నిద్ర వస్తుంది, చెప్పి వెళ్ళిపోతున్నా. అరే సరే, మేము పొలం వెళ్తున్నాం కానీ లక్ష్మి చేత భోజనం పంపించు. ఏంటన్నయ్యా? అరే లక్ష్మి చేత భోజనం పంపించురా. మేము తెల్లారేసరికి వామేస్తాంగా, ఆ ఉడ్డా కత్తి తగలబెట్టాలిగా. మరి మాకు ఆకలి కాదంటరా, తెల్లారి కట్టకుండా పోతున్నాం సేనికి.
లక్ష్మితో భోజనం ఆ, పంపించమా లక్ష్మి చేత భోజనం మరి నువ్వేమో నిద్రపోతున్నావు అన్నావుగా, నువ్వు నిద్ర కలుగుతూ ఉండవు. లక్ష్మి చేత భోజనం పంపించు. అదేమిటి ప్రతిరోజు నేనే కదా వీళ్ళకు భోజనం తీసుకెళ్ళేది, ఈరోజు కొత్తగా లక్ష్మితో భోజనం పంపించమంటున్నారంటే లక్ష్మికి ఏదైనా ఆపద తలపెట్టాలని చూస్తున్నారా? ఏమో అయ్యుండవచ్చు. గత కొంతకాలంగా వీళ్ళల్లో చాలా కొత్త కొత్త మార్పులు గమనిస్తూనే ఉన్నాను. ఏది ఏమైనా సరే లక్ష్మిని మాత్రం పంపేది లేదు. ఏందన్నయ్య వాళ్ళు నరసింహ, మొన్న మాట్లాడుకుంటున్నారు. స్వామి వారు చెప్పకనే చెప్పారు, నీ తోబుట్టవుల నుంచే నీ చెల్లికి ఆపద అని. వాడు నిద్ర మత్తులో వచ్చాడు కదా. అన్నయ్య ఏమిట్రా నీలో నువ్వు అరే పోయి నిద్రపోమన్నాగా, అన్నయ్య నిద్రపోరా నువ్వు. లక్ష్మితో ఎందుకులే అన్నయ్య, నేనే మీకు భోజనం తీసుకొస్తాలే అన్నయ్య. అరే నీ దొంప తెగ భోజనం చేస్తావా? ఎరా కళ్ళు చూడు ఎర్రగా ఉన్నాయి. రేయ్ పోయి నువ్వు హాయిగా నిద్రపోయి లక్ష్మి చేత భోజనం పంపించు. లక్ష్మి లేచే ఉంటుంది. ఎలాగూ మీతో పాటు పొలంలో పని చేయాలి కదా అన్నయ్య. నువ్వు బాగానే చేస్తావులే కానీ. తర్వాత రేయ్ నరసింహ, తెల్లారు వస్తుంది, మేము వెళ్ళాలి. నువ్వు పోయి లక్ష్మి చేత భోజనం పంపించు. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోపో. అన్నయ్య లక్ష్మితో మాత్రం భోజనం పంపించను అన్నయ్య. పెద్దన్నయ్య మాటగా తిరిగి చెప్తున్నా, నేనే తీసుకొస్తానన్నయ్య. వీడి మాటలు తండి అన్నయ్య. లక్ష్మిని మాత్రం పంపేది లేదన్నయ్య, పంపేది లేదు. ఏరా చూడు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరా. లక్ష్మి చేత భోజనం పంపించలేదనుకో నిన్ను అమ్మని నాన్నని మొత్తాన్ని కిరోసిన పుస్తకంలో పెడతారా. ఎందుకురా ఇంత మూర్ఖంగా తయారయ్యారు? అరే లక్ష్మికి ఏం ఆపద తలపెట్టాలని చూస్తున్నారా అన్నయ్య? లక్ష్మికి ఏదైనా ఆపద తలపెడితే ఆ పాపం మనల్ని ఊరికే వదిలిపెట్టదు అన్నయ్య. అన్నయ్య అరే నా మాట వినండి రా. అరే ఏం జరిగిందిరా అంతలా పెడుతున్నావు? అరే అరే అన్నయ్య 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 వీడు ఇంకా మాటలు లేదన్నయ్య. రేయ్ అంటే లక్ష్మికి ఆపద తలపెడతావని నువ్వు ఇచ్చుకుంటున్నావా? అరే చెప్పరా వాడికి ఎందుకురా ఏయ్. తయారయ్యా? ఏయ్ వాడి వాడి రే ఎందుకురా వాడి తొందరలు తింటావు చెప్పు. అరే వాడు ఏమడిగాడు? లక్ష్మితో అన్నం పంపించమన్నాడు, అవునా? దాంట్లో తప్పే ఉంది. అరే చూడు, లక్ష్మి గర్భవతి, అవునా? అవునన్నయ్య. గర్భంతో ఉన్న వాళ్ళ కోరికలు ఎవరైనా తీర్చారు. అదేమడిగింది? అన్నయ్య మన పొలాలు ఎక్కడున్నాయి చూద్దామని అడిగింది, అవునా? ఇంతవరకు మనకి ఎక్కడ పొలాలు ఏమున్నాయో దానికి తెలియదు. అదే అమ్మ నాన్న ఉంటే లక్ష్మిని పొలం పంపిస్తారా? అన్నయ్య అమ్మా నాన్న ఊరు వెళ్తూ అరే నరసింహ నీదేరా చెల్లి బాధ్యత అని చెప్పి వెళ్ళారన్నయ్య. అమ్మా నాన్న చెల్లి బాధ్యత నీకు చెప్పారు, నీ బాధ్యత నాకు చెప్పారు. అరే చిన్నోడు చెల్లి జాగ్రత్త అని నాకు చెప్పారు. చూడు, లక్ష్మి కోరిక తీర్చడం మన బాధ్యత. అయినా లక్ష్మి నీకు ఒక్కదానికి చెల్లిరా? ఏరా నీ ఒక్కడికే చెల్లా? మనందరికీ చెల్లి కదా. పైపెచ్చు గర్భవతితో ఉన్న వాళ్ళ కోరిక తీర్చాలిరా. అన్నయ్య లక్ష్మికి ఆపద తలపెట్టరు కదా. వాడు ఒరేయ్, నేనున్నా కదా. దెబ్బలు ఓర్చుకున్నాడే గాని రే రే ఇప్పుడు వాడు అసలే వాడు మూర్ఖుడు. మాటలకి వాడు పదే పదే వాడిని వెళ్ళి కదిలిస్తే తంతాడు. తప్పకుండా పంపిస్తాడు. అరే చూడు, నువ్వు ఆగరా. లక్ష్మిని అరే నా మీద నమ్మకం ఉందా లేదా? అన్నయ్య నీ మీద నమ్మకంతోనే వెళ్తున్నాను. అరే కానీ లక్ష్మికి మాత్రం ఆపద తలపెట్టొద్దు అన్నయ్య. నా మాట నమ్మి దాన్ని పంపించరా, దగ్గరుండి సాగనంపుతా దాన్ని. లక్ష్మికి ఆపద తలపెట్టరు అన్నయ్య. ఏ ఆపద సంభవించదురా, నేనున్నాగా. దానికి ఆపద సంభవించకుండా దగ్గరుండి సాగనంపుతారా దాన్ని? పంపించిపోదాన్ని, దాన్ని సాగనంపుతారా? శభాష్ తమ్ముడు. సరైన సమయానికి
తలెత్తిన పావుని మంత్రం వేసినట్టు అలా బజ్జో పెట్టావరా. రేయ్, ఆలస్యం అమృతం విషం. ఆలస్యమయ్యే కొంది పావు పడగిప్పిద్దిరా, తెల్లారొస్తుంది. రేయ్, చెప్పన్నయ్య. మన కుంట దగ్గర పోయిన సంవత్సరం కొట్టిన తుమ్మ కట్టెలు ఉన్నాయిరా. తుమ్మ కట్టెల అడుగున పేర్చండి, పైన కంది కట్టె పేర్చండి. తెల్లారేసరికి యాగంటి రామయ్య గారి శీలో కందికెట్ట తగలబెట్టారే అనుకోవడం తప్పితే అందులో లక్ష్మి అంతమైనట్టు ఎవరికి అనుమానం రాకూడదు. ఏయ్, చెప్పన్నయ్య. ఎంతకైనా మంచిది కిరోషను అగ్గిపెట్ట తీసుకురా. అలాగనయ్యా. ఎందుకంటే ఈ మనసుకి ఆ కందికట్ట కూడా మండదేమో. తప్పనిసరిగా కిరోషించా, అది మన వెనకాల కొట్టంలో ఉంది. అలాగనయ్యా. ఆ కిరోషన్ తీసుకొని రా. రే తమ్ముడు, చెప్పన్నయ్య. రేపు తెల్లారేసరికి లక్ష్మి అగ్నికి ఆహుతైపోవాలి.